తనకు తానే ప్రకటించుకున్న ఆ జిల్లా వైద్యాధికారి ఆవేశంలో నేటిదాత్రికి లీగల్ నోటీసులు పంపి ఇరుక్కుపోయింది. అమాత్య కొందరు అధికారులు ఆరోగ్య శాఖను భ్రష్టు పట్టిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారు. డిప్యుటేషన్లు రద్దు ఆదేశాలు ఉల్లంఘిస్తున్నారు. కులాన్ని అడ్డుపెట్టుకుని కుర్చీలలో తిష్ట వేసుకుంటున్నారు. వార్తలు రాసిన మీడియా మీద చిర్రుబుర్రులాడుతున్నారు. ఆరోగ్య శాఖ మంత్రి గారు, ఈ వార్త చూడండి. గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్న ఆ అధికారి నేటిదాత్రి చెప్పింది ఒక ఉన్నతాధికారి అని మాత్రమే చెప్పింది. కానీ ప్రధానాధికారి ఉలికిపాటుతో స్పందించింది. డిప్యుటేషన్ ఆపుకుని మరీ కొలువు వెలగబెడుతోంది. ఎమ్మెల్యేల మద్దతుతో డిప్యుటేషన్ ఆపుకుంది. ఆ విషయం తేల్చడానికి డైరెక్టర్ ఆఫ్ హెల్త్కు సమయం లేదట. విచారణకు డైరెక్టర్ ఆఫ్ హెల్త్కు సమయం కావాలట. ఒక ప్రభుత్వాధికారి మీడియాకు లీగల్ నోటీసులు పంపాలంటే పై అధికారి అనుమతి తప్పనిసరి. డైరెక్టర్ ఆఫ్ హెల్త్ అలాంటి అనుమతి ఏదైనా ఇచ్చారా? ఇలాంటి వైద్యాధికారుల మూలంగా బదనామయ్యేది ప్రభుత్వమే. విమర్శల పాలయ్యేది వైద్య మంత్రిత్వ శాఖనే. రిజిస్ట్రేషన్ శాఖలు అవినీతి అధికారులను మంత్రి పొంగిలేటి ఏరివేస్తున్నారు. వైద్య శాఖలు అవినీతి అధికారులను మంత్రి ఉపేక్షిస్తున్నారా అన్న ప్రశ్నకు తావివ్వకండి. తెలంగాణలో అందరికీ డిప్యుటేషన్లు రద్దయినా శిరీషకు మాత్రం ఎందుకు రద్దు కాలేదు? ఆమె వెనక ఉన్న పెద్దలెవరు? ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్నదెవరు? అవినీతి అధికారిపై చర్యలు తీసుకోలేనంత బిజీ డీహెచ్కు ఏముంది? కనీసం విచారణకు ఆదేశించే సమయం ఎందుకు లేకుండా పోతుంది? ఇలాంటి అధికారుల వల్లే ప్రభుత్వం అబాసుపాలయ్యేది. వైద్య శాఖను ప్రక్షాళన చేయండి. ఏళ్ల తరబడి తిష్ట వేసిన వారిని కదిలించండి. వైద్య సేవలు వదిలేసి వ్యాపారాలు చేస్తున్న వారిపై దృష్టి సారించండి. ప్రైవేటు క్లినిక్కులు పెట్టి ప్రజలను దోచేస్తున్నారు చూడండి. వ్యాపారాల పేరుతో ప్రభుత్వ సొమ్మును కాజేస్తున్న వారి నుంచి తిన్నదంతా కక్కించండి. అవినీతిని ఆపండి అంటే నేటిదాత్రికి లీగల్ నోటీసులా? ప్రజా పాలనలో వైద్య శాఖలు అవినీతి అధికారులకు పెద్దపీటలా? గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్లు ఉంది. చట్టం ఎవరికీ చుట్టం కాదు. అందులోనూ అవినీతి అధికారులకు అసలే కాదు. అన్యాయం చేసిన వారికి ఎప్పటికైనా శిక్ష తప్పదు. పరపతితో కొంతకాలం చట్టం చుట్టంలా కనిపించినా న్యాయస్థానంలో తీర్పుతో నీళ్లేమిటో పాలేమిటో నిజానిజాలు తేలిపోతాయి. అవినీతి బయటపడుతుంది. అయినా ఇక్కడ ముందు చెప్పుకోవాల్సిన విషయం ఒకటుంది. నేటిదాత్రి రాసిన వార్తా కథనం ఏదో కట్టుకథ కాదు, పెట్టకథ అంతకన్నా కాదు. ప్రజల పన్నుల నుంచి జీతాలు తీసుకుంటూ ప్రభుత్వ నిధుల దుర్వినియోగంపై రాసిన వార్త. ఆ వార్తను సంబంధిత అధికారి జీర్ణించుకోలేకపోతే అసలు పొరపాటే చేయకుండా ఉండాలి. అవినీతికి పాల్పడకుండా ఉండాలి. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం, ఆ వార్తలో ఎక్కడా జిల్లా ముఖ్య వైద్యాధికారి అన్న పదం లేదు. జిల్లాలో ఉన్నతాధికారి అన్న పదాన్ని మాత్రమే వాడడం జరిగింది. మరి ఏ ఉన్నతాధికారి ఆ నేటిదాత్రి వార్తకు స్పందించలేదు. కేవలం ఒక డాక్టర్ శిరీష మాత్రమే స్పందించింది. ఆ వార్త తన గురించే అని తనకు తానే నిర్ధారించుకున్నట్లుంది. అందుకే నేటిదాత్రికి లీగల్ నోటీసులు పంపించింది. ఆ వార్తలో ఉన్నది నేనే అని డాక్టర్ శిరీష స్వయంగా ప్రకటించుకున్నట్లయింది. అంటే అవినీతికి పాల్పడినట్లు ఒప్పుకున్నట్లే అయింది. ఇంకా లీగల్ నోటీసులకు తావెక్కడుంది? సరే, నోటీసులు పంపించారు. పత్రికలున్నవే సమాజంలో జరిగే అన్యాయాలను ప్రశ్నించడానికి, అవినీతిని ఎండగట్టడానికి, అసమానతల రూపు మాపడానికి. అంతేకాని అధికారులు అవినీతిని చేస్తే చూస్తూ ఊరుకోవడానికి కాదు. అవినీతిని ఏ మీడియా ఉపేక్షించదు. తన అక్షరాలతో అవినీతి పరులను సమాజం ముందు దోషులుగా నిలబెడుతుంది. ఉన్నత విద్యావంతులకు ఈ మాత్రం తెలియదా? జిల్లాలో ఎంతోమంది వైద్యాధికారులు ఉన్నారు. కానీ తనకు తానే అది నేనే అని డాక్టర్ శిరీష ఎందుకు స్పందించినట్లు? ఆ అధికారి అవినీతికి పాల్పడుతున్నారన్న ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి? అవినీతికి పాల్పడినప్పుడు ఆత్మాభిమానం గుర్తురాలేదా? ఆత్మగౌరవం అడ్డురాలేదా? అసలు ఇక్కడ తేలాల్సింది అవినీతి జరిగిందా లేదా అన్నదే ప్రధాన అంశం. మేం అవినీతి చేసుకుంటూ పోతాం, వార్తలు రాస్తే మీడియా మీద పరువు నష్టం దావా వేస్తాం, లీగల్ నోటీసులు పంపిస్తామంటే తప్పు. ఒప్పుగా మారిపోతుందా? అన్యాయం మాసిపోతుందా? అవినీతి మీద వార్తలు రాయొద్దా? అన్యాయాలను ప్రశ్నించొద్దా? అసలు వార్తల్లో వాస్తవాలు లేకుంటే మీడియా ముఖంగా ఖండించుకునే అవకాశం ఉంది. ప్రభుత్వాధికారులంటే జవాబుదారులు కాదా? వారు చేసే అవినీతిని ఉపేక్షించాలా? ఆత్మాభిమానం డాక్టర్ శిరీషకు మాత్రమే ఉంటుందా? ఆమె వల్ల నష్టపోయిన ఉద్యోగులకు లేదా? ఆమె ద్వారా కులం పేరుతో దూషణలు ఎదుర్కొన్న వారిది ఆత్మగౌరవం కాదా? వారిని కనీసం మనుషులుగా చూడాలని పరిగణించాలన్న ఆలోచన ఉండద్దా? జిల్లాలోని ఆసుపత్రులకు నిధుల దుర్వినియోగం కాలేదా? కాకుంటే ఆ లెక్కలు బయట పెట్టండి. అది జిల్లా ఉన్నతాధికారిగా డాక్టర్ శిరీష బాధ్యత. కేంద్ర ప్రభుత్వ నిధులు దుర్వినియోగం కాలేదని ఎందుకు చెప్పడం లేదు? తెలంగాణ వ్యాప్తంగా వైద్య శాఖలో డిప్యుటేషన్లు రద్దు చేసిన డాక్టర్ శిరీష అక్కడే ఎలా ఉద్యోగం చేస్తుంది? ఆమెకు నిబంధనలు వర్తించవా? ప్రభుత్వ ఆదేశాలు బేఖాతరు చేసినట్లు కాదా? ఒకవేళ ఆమెకు మాత్రమే ప్రత్యేకంగా ఏదైనా జీవో ఇచ్చారా? ఉంటే అది బహిర్గతం చేయొచ్చు కదా. ప్రభుత్వం మారిన తర్వాత నిబంధనలకు వ్యతిరేకంగా విధులు నిర్వర్తించడాన్ని మీడియా ప్రశ్నించదా? అలా ప్రశ్నిస్తే ఆత్మగౌరవం దెబ్బతింటున్నట్లా?
ప్రజా జీవితంలో ఉన్నవారు, ప్రజల పన్నులతో జీతాలు తీసుకుంటున్నవారు ఖచ్చితంగా జవాబుదారీతనంగా ఉండాల్సిందే. ఇక్కడ డాక్టర్ శిరీష కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. నేటి దాత్రి రాసిన వార్తకు తనకు తానుగానే స్వయంగా ప్రకటించుకున్న డాక్టర్ శిరీష వివరణ ఇవ్వాల్సిన బాధ్యత విస్మరించింది. తన బాధ్యతను తప్పించుకునే క్రమంలో నేటి దాత్రికి లీగల్ నోటీసులు పంపించారు. నేటి దాత్రి మీద పరువు నష్టం దావా వేస్తే నిజం అబద్ధమవుతుందా? చేసిన అక్రమాలు సక్రమాలవుతాయా? అంతేకాకుండా నేటి దాత్రి వార్తా అధికారి విధి నిర్వహణ గురించే తప్ప వ్యక్తిగతం కాదు. ఆ కుర్చీలో కూర్చున్న వారిగానే పరిగణించాలి. అందుకు ఆడ, మగ, కులం, మతం, భాషా భేదాలుండవు. మహిళా ఉద్యోగి అవినీతి సాగిస్తుంటే మీడియా చూస్తూ ఊరుకోవాలా? నిజానికి ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా అవినీతికి పాల్పడడం నేరం. ఆ మాత్రం తెలియకుండానే నిధులు పక్కదారి పట్టించారా? నిబంధనలు తొంగలో తొక్కి కాంట్రాక్టులు అప్పగించారా? అది నేరం కాదా? ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగుల మీద ప్రజల్లో సరైన అభిప్రాయం లేదు. కేవలం కొందరు అవినీతి పరుల మూలంగా మొత్తం ఉద్యోగ సమాజమే ఆరోపణలు ఎదుర్కొంటోంది. ప్రజలు చెల్లించే పన్నులతో జీతాలు తీసుకుంటూ ప్రజలను పీడించుకు తింటున్న వాళ్ళు ఉన్నారు. అలాంటి వారిని ఏరివేయడం, వారి అవినీతిని వెలుగులోకి తేవడం మీడియా కర్తవ్యం. అవినీతి పరులను పట్టించుకోవడమే కాదు, నిజాయితీ పరులను కాపాడడం కూడా నేటి దాత్రికి తెలుసు. ఇటీవల కొందరు ఉద్యోగుల సమావేశాన్ని తప్పుపడుతూ ఎన్నికల సంఘం వారిపై వేటు వేసింది. అప్పుడు ఆ ఉద్యోగులకు అండగా నిలిచింది నేటి దాత్రి మాత్రమే. ఆ ఉద్యోగుల కొలువులు మళ్లీ తెప్పించడంలో నేటి దాత్రి కీలక భూమిక పోషించింది. ఎన్నికల సంఘం నిర్ణయంలో లోపం ఉందని తెలియజేయడమూ జరిగింది. ఇది నేటి దాత్రి అక్షరానికి ఉన్న విలువ. తప్పు చేసిన వాళ్లే వితండవాదం చేస్తారు. ఇదే ఉద్యోగులను మరింత కష్టాల్లోకి నెట్టేస్తుంది. తప్పు చేస్తున్నారని హెచ్చరించే మీడియాను ఎప్పుడైతే తప్పు పడతారో అప్పుడే వారి గోతి వారు తీసుకుంటున్నట్లు లెక్క. గతంలో ఓ సబ్ రిజిస్ట్రార్ పైకి సమాజ సేవకురాలిగా పేరు కోసం పాకులాడుతూ విచ్చలవిడిగా అవినీతికి పాల్పడింది. ఆ విషయం నేటి దాత్రి వెలుగులోకి తెచ్చింది. వరుస కథనాలు రాయడమూ జరిగింది. నా అవినీతిని నిరూపిస్తే ఉద్యోగానికి రాజీనామా చేస్తానని ప్రకటించింది. నేటి దాత్రి మూలంగా ఆత్మగౌరవం దెబ్బతిన్నదంటూ లీగల్ నోటీసులు కూడా పంపించింది. ఆఖరుకు ఏసీబీకి పట్టుబడింది. ఆమె కూడబెట్టిన ఆస్తులన్నీ వెలుగులోకి వస్తున్నాయి. అమాయకులను కూడా పీడించుకుని తిన్న ఆమె అవినీతి బండారం మొత్తం బయటపడింది. ఇప్పుడు ఆమె బాధితులంతా రోడ్డెక్కుతున్నారు. వారికి జరిగిన అన్యాయం గురించి చెబుతున్నారు. ఆనాడు నేటి దాత్రి రాసిన ప్రతి అక్షరం నిజమైంది. ఆమె ఆస్తుల చిట్టా మొత్తం బయటపడింది. అలా ఎంతోమంది రిజిస్ట్రేషన్ శాఖ అధికారుల గురించి నేటి దాత్రి రాయడం జరిగింది. వాళ్లపై విచారణలు అనేకం జరుగుతున్నాయి. అది నేటి దాత్రి అక్షర నిబద్ధత. అంతేగాని చేసేది చేస్తాం, అవినీతిని ప్రశ్నిస్తే నోటీసులు ఇస్తామని వారిని నేటి దాత్రి 20 ఏళ్లలో ఎంతోమందిని చూసింది. వారి జీవితాలు సమాజం ముందు నిలిపింది. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. జిల్లా వైద్యాధికారి వల్ల నష్టపోయిన జీవితాలు, ఆగమైన చిరుద్యోగులు నేటి దాత్రికి చెప్పుకొని తన గోడు వెళ్లబోసుకున్నారు. తమకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. జరుగుతున్న అక్రమాలపై వివరాలు అందించారు. గిరిజన బిడ్డలను ఎలా సంబోధిస్తారో పూస గుచ్చినట్లు చెప్పారు. అవే విషయాలను వివరణాత్మకంగా నేటి దాత్రి పాఠకుల ముందుంచింది. ఆ వార్త డాక్టర్ శిరీషకు నచ్చలేదు. నోటీసులు పంపించారు. నోటీసులు పంపించినంత మాత్రాన అవినీతి మాసిపోతుందా? అక్రమాలు వెలుగు చూడకుండా ఉంటాయా? ఉద్యోగ నిర్వహణలో అవకతవకలకు పాల్పడడం నేరం. ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం చేయడం అంతకన్నా పెద్ద నేరం. ప్రభుత్వ వైద్య సేవలందించే గురుతర బాధ్యతలు ఉండి సేవకు ప్రాధాన్యతనివ్వకపోవడం తప్పు. ప్రభుత్వ జీతం తీసుకుంటూ ప్రైవేటు ఆసుపత్రి నిర్వహణ చట్ట విరుద్ధం. ఇవన్నీ తప్పులు కళ్ల ముందు కనిపిస్తుంటే మీడియా ప్రశ్నించదా? వార్తలు ప్రచురించదా? అయినా ఒక ప్రభుత్వాధికారి మీడియాకు లీగల్ నోటీసులు పంపించాలంటే పై అధికారుల అనుమతి తప్పనిసరి. మరి సంబంధిత అధికారికి ఏ అధికారి అనుమతి ఇచ్చాడన్నది కూడా ఇప్పుడు తేలాల్సి ఉంది. అమాత్య, కొంతమంది వైద్యాధికారులు ఆరోగ్య శాఖను భ్రష్టు పట్టిస్తున్నారు. ఒక్కసారి సమీక్ష నిర్వహించండి. ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తూ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. ఏళ్ల తరబడి కుర్చీలను అంటిపెట్టుకుంటున్నారు. డిప్యూటేషన్ల మీద వచ్చి కూడా సంవత్సరాల కొద్దీ పాతుకుపోతున్నారు. వారిని రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన వెంటనే రద్దు చేసింది. భద్రాద్రి జిల్లా వైద్యాధికారికి మాత్రం ప్రభుత్వ ఆదేశాలు చెల్లవా? ప్రభుత్వం ఏమైనా అధికారి కోసం నిబంధనలు సడలించిందా? ప్రత్యేకంగా జీవోలు ఏమైనా జారీ చేసిందా? అంతేకాదు, కులాన్ని అడ్డం పెట్టుకుని కుర్చీలో తిష్ట వేసుకుని కూర్చుంటున్నారు. గత ప్రభుత్వంలో ఆ అధికారి కులపెద్దల ఆశీస్సులతో ఇంతకాలం సాగారు. ఇప్పుడు కూడా అదే కులపెద్దల అండతో అక్కడే కొనసాగుతున్నారు. డిప్యూటేషన్ వర్తించకుండా నిబంధనల పాత్ర వేశారు. ఈ విషయాన్ని డైరెక్టర్ ఆఫ్ హెల్త్ దృష్టికి తీసుకెళ్తే ఆయన సమయం లేదంటూ దాటవేస్తున్నారు. అంటే ఎక్కడో తేడా కొడుతుంది. ప్రభుత్వాధికారులు ఒకే చోట పాతుకుపోవడానికి కారణమేమిటి? అందులోనూ వైద్య సేవలు అందించే వ్యవస్థలు ఒకే చోట పనిచేయడం ఏమిటి? వైద్య రంగం సేవారంగంలో ఎంతో గొప్పది. అందులో ఎంతోమంది గొప్ప గొప్ప వైద్యులు ప్రజలకు సేవలు అందిస్తున్నారు. అలాంటి వ్యవస్థ కొంతమంది వల్ల అబాసు పాలవుతుంది. ప్రజాస్వామ్య వ్యవస్థలు అధికారులకు మితిమీరిన స్వేచ్ఛ అంత మంచిది కాదు. ప్రభుత్వాలెప్పుడూ కొంతమంది అధికారుల తీరు వల్ల కూడా బదనామైన సందర్భాలు కోకొల్లలు. అవినీతి అధికారుల మూలంగా ప్రజలు పార్టీలను తిరస్కరించిన సందర్భం బీఆర్ఎస్ విషయంలో చూశాం.
ఏ ప్రభుత్వంలో అధికారులు ఎక్కువగా నిజాయితీగా పనిచేస్తారో ఆ ప్రభుత్వంపై ప్రజలు ఎక్కువ విశ్వాసం పెంచుకుంటారు. గత బీఆర్ఎస్ తెచ్చిన ధరణి మూలంగా అటు రెవెన్యూ, ఇటు రిజిస్ట్రేషన్ ప్రభుత్వంపై ప్రజలు అధికారుల తీరుతో ఎంతో మంది ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అది పరోక్షంగా బీఆర్ఎస్ మీద తీవ్ర ప్రభావం చూపింది. అలా కాంగ్రెస్ ప్రభుత్వంలో జరగకూడదనుకుంటే అధికారుల తీరుపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తుండాలి. అవినీతి అధికారులను ఉపేక్షించొద్దు. తాజాగా రిజిస్ట్రేషన్ శాఖలో అవినీతికి పాల్పడిన అధికారులపై సంబంధిత మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొరడా జులిపిస్తున్నారు. ఆ శాఖను ప్రక్షాళన చేస్తున్నారు. అలాగే ప్రజల జీవితాలతో ముడిపడిన ఆరోగ్య శాఖపై కూడా మంత్రి దామోదర రాజనరసింహ దృష్టి పెట్టి వైద్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్న వారిని గుర్తించాలి. మీడియాలో వస్తున్న వార్తలను పరిగణలోనికి తీసుకొని ఆ అధికారులపై చర్యలు తీసుకోవాలి. తమకు ఎదురులేదు, మంత్రుల అండదండలు ఉన్నాయని ప్రచారం చేసుకునే కొంతమంది అధికారులు కొన్నేళ్లుగా తిష్ట వేసుకుని ఉంటున్నారు. గత ప్రభుత్వంలో పెద్దల ఆశీస్సులతో తిష్ట వేసుకున్న వాళ్లే కొత్త ప్రభుత్వంలో కూడా కొనసాగుతున్నారు. కొత్త ప్రభుత్వంలో మంత్రులను కూడా ప్రసన్నం చేసుకుంటున్నారన్న అపవాదులు వస్తున్నాయి. అలాంటివి విస్తృత ప్రచారం కాకముందే పాతుకుపోయిన వారిని తప్పించే ప్రయత్నం చేయండి. ఏ అధికారి 2 ఏళ్ల కంటే ఎక్కువ కాలం కొనసాగకూడదు. కానీ వైద్య శాఖలో కొంతమంది కొన్నేళ్లుగా పాతుకుపోయిన వారున్నారు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత వారి వారి డిప్యూటేషన్లు రద్దు చేయబడ్డాయి. కానీ కొందరు వెరీ స్పెషల్ అన్నట్లు కొనసాగుతున్నారు. పైగా వారి ఆగడాలపై వార్తలు రాస్తే లీగల్ నోటీసులు పంపిస్తున్నారు. అంటే వారి వెనుక ఈ ప్రభుత్వ పెద్దలు కూడా ఉన్నారా అన్న అనుమానం కలగక మానదు. కాస్త భద్రాద్రి జిల్లా వైద్య శాఖ మీద దృష్టి పెట్టండి.